అంతకంతకు పెరిగిపోతున్న ఎండ తీవ్రతతో నిజామాబాద్ నిప్పుల కొలమింతలపిస్తోంది. జిల్లా మొత్తంగా రికార్డ్ స్థాయి టెంపరేచర్సే నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆలూరు మండలం మచ్చర్లలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో స్థానిక జనం ఎండ తీవ్రతకు అల్లాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతూ ఉండడంతో అవసరం ఉంటే తప్ప జనం బయటికి రాకూడదని సూచిస్తున్నారు వైద్యులు, అధికారులు. మరింత సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదవుతుంది. గత వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్కు పైగా నిజామాబాద్ జిల్లాలో టెంపరేచర్ నమోదవుతుంది. ముఖ్యంగా నిన్న రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఆలూరు మండలం మచ్చర్లలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించడం జరిగింది. మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 9 గంటలు దాటిందంటే ఎండ తీవ్రత పెరుగుతూ వస్తుంది. పగటి సమయానికి వచ్చేసరికంటే రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఎండ ప్రభావం రైతులపైన, చిన్నారులు, వృద్ధులపైన పడుతుందని చెప్పవచ్చు. జిల్లాలో ఇప్పటికే వరి కోతలు ఊపందుకున్నాయి. వ్యవసాయ కూలీలు ఉదయాన్నే తన పనులు ముగించుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. చాలా మట్టుకు ఈ ఎండ తీవ్రత వల్ల అనారోగ్యం పాలయ్యే పరిస్థితులు ఉండడంతో డాక్టర్లు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు కూడా వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అని చెప్పి డాక్టర్లు ఇప్పటికే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో మరింతగా ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ఏడుతో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తుంది. ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు దాదాపుగా 45 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రైతు కూలీలు ఉదయాన్నే తమ పనులను ముగించుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వరి కోతలతో పాటు అటు పసుపుకు సంబంధించినటువంటి కొనుగోలు నడుస్తున్నాయి. మార్కెట్లో వాళ్ళంతా కూలీలంతా కూడా ఎండలోనే నిలబడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి. వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 25 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మచ్చర్ల గ్రామంలో ఉష్ణోగ్రత నమోదైంది. 43.2 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. మరింత కూడా ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఎండ తీవ్రకు తోడు గాలిలో తేమ లేకపోవడం, వడగాల్పుల నేపథ్యంలో 11 దాటిన తర్వాత ఎవరు కూడా బయటికి వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ఈ రోడ్లన్నీ, ప్రస్తుతం మనం ఉన్న రోడ్లన్నీ మరి కాసేపట్లో నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ 4 రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. ఎండల తీవ్రత మాత్రం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.